కళాతరంగి బయటపల్లి కళాతరంగి చిన్న పిల్లలందరికీ డ్యాన్స్ నేర్పిస్తూ 15 మన హై స్కూల్లో కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేశారు ఫ్రీగా మన కమిటీ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్. చిన్నపిల్లలు చాలా బాగా హెల్ప్ చేస్తారు, చాలా బాగా హెల్ప్ చేస్తారు. ఇంకా ఆయన కూడా చేశారు మీకోసం వెయిటింగ్ చిన్నప్పటి నుండి నా క్లాస్మేట్ మనోడు 7th క్లాస్. నా ప్రశ్న అక్క గీతంలో రాజేష్నా బాగుంది సార్. అది ప్రసాద్ వేస్తారన్న ఫోటో కంపల్సరీ. కావాలా? 2 రోజులు తీసుకోండి. ఓకేనా? ఇక్కడ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎక్కడ? కొబ్బరికాయ యాక్షన్. రెడీ విజయ్, రెడీ కెమెరా. రెడీ రెడీ.
జేపీ ప్రొడక్షన్స్ కెమెరా క్యాబన్ చెప్పండి. ఈకే మూవీస్ జేపీ ప్రొడక్షన్స్ వృషభ మూవీ ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్స్. అన్న మీరు చాలా మీరు సార్ మేము పిలువగానే వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి చాలా ధన్యవాదాలు మీకు అందరికి. పక్కకునండి. కొద్దిగా పక్కలో ఉండండి, అట్లా ఉండండి. హలో ఇటు 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 సార్ పేరెంట్స్ కళ్యాణ మండపం అధినేత సురేష్ గారు. దయచేసి రాఘవేంద్రరావు గారు అన్ని క్యారెక్టర్లు టీం అందరికీ చాలా అభినందనలు అండి. పలంనేరు నియోజకవర్గంలో చాలా గొప్ప స్థాయిలో మూవీలు జరగాలని 10 సంవత్సరాల ముందు కలగన్నాను. వృషభ మూవీ షూటింగ్ అంట చాలా దగ్గర జరుగుతూ ఉంది అని చెప్పని గత సంవత్సరం నుండి నేను ఎక్కువగా వింటున్నాను. అక్కడ ప్రొడ్యూసర్ స్వయాన మా అన్న, మా పెద్దన్నకి ఆయన ఇద్దరు ఒకే క్లాస్మేట్ అంటే నేను ఆశ్చర్యపోయినాను. మా పెద్దన్న జతలోనే ఆయనతో కూడా కలవడం జరిగింది. అన్న దయచేసి మీరు రావాలి ఇక్కడికి, దయచేసి అన్న మీరు ఉండే ఉండాలి, పక్కన అన్నగారు. ఎప్పుడైతే మా అన్న వీళ్ళు ఒకే క్లాస్మేట్, మా అన్న వేరే కాదు, అన్న వేరే కాదు, ఉమాశంకర్ అన్న, మెక్కపల్లి వీళ్ళంతా సీనియర్స్, మేము జూనియర్స్, ఇదే కేటల్ ఫార్మ్ స్కూల్లో చదువుకున్నాం. అన్నిటికి మించి ఇక్కడ కెమెరామెన్ గా పనిచేసే అబ్బాయి యుఎస్ విజయ్. యుఎస్ విజయ్ ప్లీజ్ కమ్. ఇక్కడికి వచ్చిన నువ్వరాయన్ అనే శిల్పికి వర్క్ చేసిన వ్యక్తి. నువ్వరాయన్ అనే శిల్పి ఈ రోజు ఎంత గొప్ప స్థాయికి పోయిందంటే బీవీఎం క్రియేషన్స్ 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ తో ఇంకొక వారం నెల రోజుల్లో 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్, 10 lakhs సబ్స్క్రైబర్స్. అది మన పలంనేరు నియోజకవర్గంలో పెట్టిండే ఛానల్ బ్రహ్మ విష్ణు మహేశ్వర క్రియేషన్స్, బీవీఎం క్రియేషన్స్. కొన్ని కోట్ల మంది ఆదరణ పొందింది నువ్వరాయన్ అనే శిల్పి. ఈ సందర్భంగా దాన్ని గుర్తు చేసుకోవడం చాలా సంతోషం అనిపించింది. ఇదే పలంనేరులో ఆవులు మేపుకుంటూ జర్నీ స్టార్ట్ చేసినాం. ఇదే పలంనేరులో బీవీఎం క్రియేషన్ స్టార్ట్ చేసినాం. ఇదే పలంనేరులో మళ్ళీ కెమెరామెన్ గా, మూవీ కెమెరామెన్ గా యుఎస్ విజయ్ వచ్చినాడంటే ఇది మా అందరి జర్నీ 10 సంవత్సరాల ముందు నుండినే ఆరంభం అయిపోయింది. ఉమాశంకరణ ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు ఒక్క మనిషి బతికినా చాలు ఆ ఏరియా మొత్తం ఒక హైదరాబాద్ అవుతుంది, ఒక చెన్నై అవుతుంది, తప్పకుండా ఒక బెంగళూరు అవుతుంది. అది నాకు తెలుసు. తప్పకుండా ప్రొడ్యూసర్ బతకాలంటే చాలా కష్టం. ప్రొడ్యూసర్ కష్టం ఏ ఒక్కరికి తెలియదు, ఓన్లీ ప్రొడ్యూసర్ కు మాత్రమే తెలుస్తుంది ప్రొడ్యూసర్ కష్టం. ఇది నాకు తెలుసు. నేను ఒక ప్రొడ్యూసర్ గా ఆల్రెడీ ఒక మూవీని ముగించినాం, రెండో మూవీని ఆరంభం చేసినాం. మా అన్న బయలుపాటి మోహన్ 3 మూవీలు తీసినాడు, ఒక్కటితో మొదలైంది కానీ ఇంకా 2 మూవీలు రిలీజ్ చేసి ఇక్కడే మేమంతా రిలీజ్ చేసినాం. కాబట్టి ఒక ప్రొడ్యూసర్ కష్టం ఓన్లీ ప్రొడ్యూసర్ మాత్రమే తెలుస్తుంది.
కాబట్టి ఒక ప్రొడ్యూసర్గా ఆయన కష్టం ఎంత అనేది నాకు బాగా అర్థమైపోతుంది. చాలా అర్థం చేసుకునే వ్యక్తిని నేను, ఎందుకంటే ఆ బాధ పడినాను కాబట్టి. ఈరోజు ఇదే పలంనేరు నియోజకవర్గం, ఇంకా మనకి ఫిలిం ఛాంబర్ లేదండి, ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఫిలిం ఛాంబర్ లేదు. ఈరోజు ఈ వృషభ టీం మెంబర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. చాలా గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు, హీరోయిన్ గారు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, అందరూ. అన్నా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఫిలిం ఛాంబర్ ఆరంభమైంది. ఈరోజు ఇదే నక్కపల్లి, ఇదే పలంనేరు నియోజకవర్గం నుండి ఫిలిం ఛాంబర్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇంకా లేదు? తప్పకుండా పలంనేరు నియోజకవర్గంలో ఆల్రెడీ ఫిలిం ఛాంబర్ స్టార్ట్ అయిందన్న. అది ప్రొసీజర్స్ ఏమి ఇంకోటేమి అనేది ఒక 100 ఫిలిం ఛాంబర్స్ పెడతాం, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే కన్నడ రాష్ట్ర పక్కదಲ್ಲಿನೇ ಇದೆ, ಪಕ್ಕದಲ್ಲಿನೇ ಕನ್ನಡ ಫಿಲ್ಮ್ ಚಾಂಬರ್ ಇದೆ. 1 hour ಜರ್ನಿಯಲ್ಲಿ ಹೋಗ್ಬಿಡಬಹುದು. பக்கத்திலேயே நமக்கு தமிழ் பேசுறவங்க எல்லாம் இங்கே பக்கத்திலேயே இருக்கிறாங்க, தமிழ்நாடு பக்கத்திலேயே இருக்குது. அதனால அப்படி కన్నడ, இப்படி తమిళ్, ఇక్కడ తెలుగు 3 రాష్ట్రాలని కలిపేది మా పలంనేరు నియోజకవర్గం. ఈ రోజు ఈ పలంనేరు నియోజకవర్గం ఒక ఫిలిం ఛాంబర్ అవుతా ఉంది. దానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. దానికి వృషభ టీం అందరికీ మీ అందరికీ వచ్చేసి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అన్నా నా వంతుగా వృషభ టీమే కాదు, ఏ టీం అయినా ఫ్రీ స్టే తీసుకొని రావాలని నేను చెప్పినాను. ఫ్రీ స్టే అంటే ఒక ప్రొడ్యూసర్కి ఎక్కువగా బాధించేది ఏమంటే స్టే వచ్చేసి ఎక్కువ మందికి రూమ్స్ ఇచ్చి చాలా బాధ ఉంటుంది. ఇప్పుడే నేను ప్లాన్స్ అంతా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాను. కానీ వృషభ టీం అంతా నెల రోజులు షూటింగ్ చేసిన, 2 నెలలు షూటింగ్ చేసిన, 3 నెలలు షూటింగ్ చేసిన, 3 నెలలు రూమ్స్ కి ఎంత అవుతుందో అంటే వృషభ టీమే కాదు, యావత్ భారతదేశంలో ఏ టీం అయినా మన పలంనేరు నియోజకవర్గానికి రాని ఫ్రీగా రూమ్స్ ఉంటుంది. వాళ్ళు ఎన్ని రోజులైనా షూటింగ్ చేసుకొని ఆ షూటింగ్ సంతోషంగా ముగించుకోపోవాలా. కాబట్టి తప్పకుండా ప్రొడ్యూసర్ కష్టం తెలిసింది కాబట్టి ఇకపైన మీరు రూమ్స్ కి ఛార్జెస్ కట్టాల్సిన పని లేదు. పలంనేరు నియోజకవర్గంలో షూటింగ్ జరిగితే మాత్రం తప్పకుండా. కాబట్టి ఇది చాలా గొప్ప ప్లాన్ ఇది. ఎందుకంటే మొత్తం పలంనేరుకు రావాలంటే ఈరోజు నక్కపల్లికి ఇంతమంది వచ్చినారు, పక్కలో ఉన్న అంగిళ్ళకంతా కూడా వ్యాపారం జరుగుతుంది. నక్కపల్లిలో ఇంతమంది తిరుగుతూ ఉన్నారు, చుట్టుపక్కల ఉండే ఇవంతా కూడా ఎక్కువ మంది ఇక్కడ పోగలుగుతూ ఉన్నారు. తప్పకుండా ఈరోజు హైదరాబాద్ ఇంత గొప్పగా అభివృద్ధి చెందింది అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ఫిలిం ఛాంబర్, ఫిలిం సిటీ, ఫిలిం మెంబర్స్ ఎక్కువ మంది ఆర్టిస్ట్ ఉండే దాని వల్లనే ఈరోజు హైదరాబాద్ కి అంత గొప్ప ఇంప్రూవ్మెంట్ చేయగలిగినాం. కాబట్టి ఈ పలంనేరులో లేనన్ని లొకేషన్స్ ఎక్కడా లేవు. పలంనేరు నియోజకవర్గం పక్కనే తమిళనాడు, పక్కనే కర్ణాటక, 3 రాష్ట్రాలకి మిడిల్ లో ఉండేది ఈ పలంనేరు నియోజకవర్గం. తప్పకుండా షూటింగ్లకి చాలా అనుగుణమైంది. ఆల్వేస్ వెల్కమ్. ఇక్కడ చూసే అందరూ ప్రొడ్యూసర్స్ ఎంతమంది అయినా సరే 1000 మంది ఒకేసారి వచ్చి పలంనేరులో స్టే కానీ తప్పకుండా దానికి ఫెసిలిటీస్ కల్పిద్దాం. ఈ రోజు పలంనేరు అభివృద్ధి జరగాలంటే ఇది ఒక మినీ హైదరాబాద్ కావాలా, మినీ చెన్నై కావాలా, మినీ బెంగళూరు కావాలా, తప్పకుండా ఇది ఒక ఫిలిం ఛాంబర్ కావాలా. ఈ ఫిలిం కష్టపడి ఇన్ని రోజుల వరకు ఇంత దూరం వరకు తీసుకొని వచ్చినారు. మీరందరూ ఏదైనా నాకు ఫెసిలిటీస్ కల్పిస్తే చిత్తూరు జిల్లాలో రిలీజ్ నేను చేపిస్తాను. డైరెక్టర్ గారు ప్లీజ్. చిత్తూరు జిల్లాలో ఎన్ని థియేటర్లు ఉంటే నాకు ఎన్ని సాధ్యమవుతుందో అన్ని వృషభ గ్రాండ్ సక్సెస్ఫుల్ గా నేను వచ్చేసి రిలీజ్ చేపిస్తానన్నా. చిత్తూరు జిల్లాకి మీరేమైనా ఓకే చెప్తే అది ప్రొసీజర్స్ ప్రకారం చిత్తూరు జిల్లా ఎన్ని థియేటర్స్ అయితే అన్ని థియేటర్స్ లో వృషభ రిలీజ్ చేసే బాధ్యత నాది. నేను కొనుక్కుంటాను, నేను వచ్చేసి రిలీజ్ చేస్తాను. చిత్తూరు జిల్లా ఎన్ని థియేటర్లు అయితే అన్ని థియేటర్లో ఒకవేళ చిక్కిన అన్ని థియేటర్లను రిలీజ్ చేద్దాం తప్పకుండా అన్న. ఇవి 2 ప్రొడ్యూసర్ కి చాలా ఇంపార్టెంట్ అయింది. మూవీ తీస్తా ఉన్నాం, ఈ ఏ థియేటర్లు సిక్తాయో, ఏ థియేటర్లు సిక్కో మేమందరూ కష్టపడినాం. 90 థియేటర్లో రిలీజ్ చేసిన రోజు మా అన్న బైరపాట మోహన్ తీస్తే ఒక్కడితో మొదలైంది థియేటర్లు. నేనే దగ్గరుండి రంగమహల్ అన్ని దగ్గర, వీవి మహల్లో చాలా దగ్గర రిలీజ్ చేయించిన, కర్ణాటక మొత్తం రిలీజ్ చేయించిన. కాబట్టి మా అన్న వేరే కాదు, మా ఉమాశంకర్ అన్న వేరే కాదు, అందరూ అన్నదమ్ములే. తప్పకుండా చిత్తూరు జిల్లాలో వృషభ చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్ గా రిలీజ్ చేపిస్తాం.
ఇది ఒకటి. కాబట్టి తప్పకుండా ఇది డిసైడ్ అయిపోయినాం. ఫిలిం ఛాంబర్ ఇక్కడ ఉంటుంది, ఈ పలంనేరు నియోజకవర్గంలో ఫిలిం ఛాంబర్ ఉంటుంది. తప్పకుండా దాని అందరు ప్రొసీజర్స్ ఏమనేది నేను మాట్లాడతాను. ఇక్కడ నుండి ఆరంభం అవుతుంది. తప్పకుండా ఈ వృషభ లాంటి మూవీలు ఇంకా 10 తీవాళ్ళు అన్నవాళ్ళు. ప్రొడ్యూసర్ బతకల్లా, ఇది చాలా ఇంపార్టెంట్ సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్క ప్రొడ్యూసర్ బతికితే దాని చుట్టుపక్కల 5,000 మంది 10,000 మందిలో చలనం వస్తుంది, 10,000 మందిలో ట్రాన్సాక్షన్స్ జరుగుతుంది చుట్టుపక్కల ఉండే అంత మొత్తంలో ఆ ప్లేస్ లో. కాబట్టి తప్పకుండా ఇలాంటి ప్రొడ్యూసర్స్ ని బతికించుకోవాలా. అన్నగారు ఇక్కడ 10 మూవీలు తీసినాడంటే ఆయన సక్సెస్ అయినట్లు. ఆయన 10 మూవీలు తీసినా 10 మూవీలు చిత్తూరు జిల్లాలో రిలీజ్ చేసే బాధ్యత నాదే. అంటే ఆల్రెడీ వచ్చేసి నేను తీసుకుంటాను పక్కాగా. కాబట్టి తప్పకుండా అందరి టీంకి నేను చెప్పేది ఒకటే అన్న, ఈ మూవీకి గొప్పగా సహకరించండి. ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే మీరందరూ అంత ఆషామాషిగా కష్టపడతా చాలా కష్టపడి మూవీ తీస్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా మీరందరూ సహకరించండి. మాలాంటి వాళ్ళు ఇంకా వందలాది మంది పలంనేరులో ఉన్నారు, పెద్ద పెద్ద మహానుభావులు అందరూ చూస్తూ ఉండే వాళ్ళందరూ ఉన్నారు. వృషభ టీం ఎక్కడ షూటింగ్ చేసుకోవాలన్నా దయచేసి అబ్జెక్షన్ చేయొద్దండి. డెవలప్మెంట్ ని అడ్డుకున్నట్లే మూవీ షూటింగ్స్ ని అడ్డుకుంటే పెద్దలందరూ ఊర్లో కానీ గ్రామాల్లో కానీ ఎక్కడైనా సరే ఒక మూవీ షూటింగ్ జరుగుతా ఉందంటే తప్పకుండా ప్లీజ్ సహకరించండి. ఈ రోజు నువ్వరాయన శిల్పిలో ఉండే విజువల్స్ అన్ని ఆ జాతర మేమేసిన షటప్ కాలేదు జాతర. ఆ జాతరలో వాళ్ళు అలౌడ్ షూటింగ్ తీసుకోమని చెప్పినారు. కాబట్టి అంత అద్భుతంగా ఈ రోజు నువ్వరాయన శిల్పిలో విజువల్స్ వచ్చింది. కాబట్టి తప్పకుండా ఇక్కడ చూసే ప్రతి ఒక్కరు ఎక్కడైనా సరే మూవీ షూటింగ్ జరుగుతున్న మన పలంనేరులో అంటే తప్పకుండా సహకరించండి. తప్పకుండా మీ వంతు సహకారాన్ని అందించండి. ఇది ఒక హైదరాబాద్ గా మారుతుంది. ఇది మీరు నమ్మండి దయచేసి ప్లీజ్. అలా తప్పకుండా మూవీ అందరి ఆర్టిస్టులకి, హీరోయిన్ గారికి, హీరో గారికి, మన డైరెక్టర్ గారికి, మన కెమెరామెన్ గారికి, అన్న వాళ్ళందరికీ ఒకసారి మరొకసారి మీ అందరికీ మీకు అందరికీ నాకు మన హీరో గారు వృషభ అని పేరు పెట్టినాం. వృషభం అంటే ఒక రకంగా ఎద్దు. ఇది ఎద్దుకి ఎంత పవర్ ఉంటుందో తెలియదు, కానీ దానికి మించిన పవర్ కనపడుస్తుంది అందులో. ఆ పోస్టర్స్ లో కానీ మీరు హీరోగా ఎట్లా సెలెక్ట్ చేసినారో డైరెక్టర్ గారు కాదు కదా, చాలా అద్భుతం అద్భుతం అన్న. తప్పకుండా డైరెక్టర్ గారు కానీ మన ప్రొడ్యూసర్ గారు కానీ ఈ టీం ఇలాగే ఉండాలా. ఇవి రెండే కాదు, ఇంకా బలంగా ఇంకా బలంగా నేను నిలబడుకుంటాను. ఎందుకంటే నేను ప్రొడ్యూసర్ని కాబట్టి నాకు తెలుసు. కాబట్టి దయచేసి మనమందరూ ఇంకెప్పుడు మూవీ షూటింగ్లతో కలకలలాడాలా. దీన్ని ఇలాగే తీసుకొని పోదాం. ప్రెస్ సహోదరులందరికీ దయచేసి మీ అందరికీ పాదాభివందనాలు సార్. ఈ పలంనేరులో ఇంత యాక్టివ్ గా పనిచేసే ఛానల్స్, ఇంత యాక్టివ్ గా ఉండే వాళ్ళు ఎక్కడ నేను చూడలేదు నా లైఫ్ లో. చాలా గొప్పగా ప్రమోట్ చేసినారు. ఇలాంటి కొత్త వ్యక్తులు కొత్తగా మూవీస్ తీసే అందరినీ మీరు సహకరించేలా రియలీ మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా చాలా దూరం వెళ్తాం సార్. మూవీస్ సంబంధించి తప్పకుండా మీరు మీ వంతుగా సహకారం చేయండి, మీ వంతుగా నిలబడుకోండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆ టైటిల్ ఒక వైబ్రేటిక్స్ ఉంది. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా చిన్ననాటి స్నేహితుడు ఒకసారి మేమిద్దరు చిన్నప్పుడు 5th క్లాస్ నుంచి ఒకటిగా పెరిగాము, ఒకటిగా ఎప్పుడు కూడా జర్నీ చేస్తున్నాము. కాకపోతే ఇతను చిన్నప్పటి నుండి కూడా నాతో కలిసి చాలా వరకు మేమిద్దరు ఒకటిగానే హ్యాపీగా చాలా వర్క్ చేశాము. ఇంకోటి మామూలుగా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఇది ఇతను సాకారం చేసుకున్నాడు. నా ఫ్రెండ్ గా చాలా గర్వకారణంగా ఉంది. చాలా హ్యాపీ. అంతేకాకుండా ఒకసారి అనుకోకుండా మేమిద్దరు కలవడం జరిగింది. రీసెంట్ గా ఒకసారి ఈ సినిమా స్టోరీది ఒక 2 లైన్స్ నాకు చెప్పడం జరిగింది. ఆ రోజు వరకు నాకు పెద్దగా ఈ సినిమా గురించి నాకైతే తెలియదు. వృషభ సినిమా తీస్తున్నాడు ఏదో అలా తెలుసు, కానీ ఆ రోజు నాకు ఈ సినిమా గురించి ఒక 2 సీన్లు చెప్పారు. నాకు నిజంగా చెప్తున్నాను, ఆ రోజు నాకు బూస్ట్ బంప్స్ వచ్చాయి. అలా ఉంది ఆ సినిమాలో ఒక్కొక్క కంటెంట్ కూడా. కానీ నాకు చాలా హ్యాపీ వేసింది. అంతేకాకుండా మామూలుగా ఒక సినిమా తీయాలంటే నేనేదో మామూలుగా 2 గంటలు మనం సినిమా ట్యాక్స్ లో కూర్చొని అలా ఒక నవ్వుతూ వచ్చేస్తాము. కాకపోతే దాని వెనుక
ఎంత ఒక కృషి ఉండేదని నేను డైరెక్ట్ గా చూశాను ఈ సినిమాలో. ఇక్కడ మన ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర ఒక టేక్ తీయడానికి 2 hours కష్టపడ్డారు. మన హీరో గారు కావచ్చు, మన మేడం గారు కావచ్చు, కరెక్ట్ గా 25 times బ్యాక్ వెళ్ళి మళ్ళా వస్తూ తీశారు. కంపల్సరీగా మీరు చేసిన కృషికి మంచి ఫలితం 100% వస్తుంది, మనస్ఫూర్తిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మామూలుగా సినిమా, ఒక పెద్ద సినిమా అంటేనే హైదరాబాద్ లేకుంటే చెన్నై లేకుంటే బెంగళూరు గుర్తొస్తుంది. అలా కాకుండా ఈ రోజు నక్కపల్లి గుర్తొచ్చేలా చేసావు ఉమా, చాలా హ్యాపీగా ఉంది. అంటే మనం ఉండే ఊర్లోనే ఏదైనా సాధించవచ్చు, ఎక్కడో వెళ్ళి ఏదో చేయాలని అవసరం లేదు. మామూలుగా ఇక్కడ చాలా మందికి తెలీదు, ఇలా చేస్తూ ఉంటే చాలా మంది బ్యాక్ లో వచ్చి చాలా మంది డిసప్పాయింట్ చేశారు, ఆ సినిమా తీసుకున్నట్టు ఏందో ఏమో అని. కానీ ఈ రోజు అందరూ ముక్కు పైన వేలేసుకున్నారు. అది నిజమైన ఫస్ట్ సక్సెస్. ఆల్రెడీ ఫస్ట్ సక్సెస్ అయిపోయింది, కంపల్సరీగా రెండో సక్సెస్ కూడా వెళ్తాము. నిజంగానే చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు. మన ఊర్లో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆర్టిస్టులుగా పెట్టుకొని ఒక సినిమా తీయడం అనేది చిన్న విషయం కాదు. ఆ సినిమా తీయడంలో కూడా కానీ మామూలుగా ఒక ప్రొడ్యూసర్ అంటే ఏదో ఒక అమౌంట్ చేసిందో ఎక్కడో ఉంటాడు. అలా కాకుండా ఎంత ఎండ గాని గాలి గాని అక్కడే పక్కలో కూర్చొని అలా ఉండి ఈ సినిమాని సక్సెస్ చేస్తున్నావు. నీ తగిన ఫలితం కంపల్సరీగా దేవుడు ప్రసాదిస్తాడు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పినట్లయితే మన శివుని పాత్రతో, మన వృషభ పాత్రతో మంచిగా చాలా డిఫరెంట్ స్టైల్లో కొత్త విధంగా ఈ స్టోరీ అనేది ముందుకు వస్తుంది. కంపల్సరీగా చూసి అందరూ కూడా కానీ ఆదరించాలని, మామూలుగా టాలీవుడ్ అలా కాకుండా బాలీవుడ్ లెవెల్లో ఈ సినిమా వెళ్తుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే. అండ్ అలాగే పల్మనేరు వాసులందరికీ కూడా మా జబర్దస్త్ టీం నుంచి మీ అందరికి కూడా థ్యాంక్ యూ. మమ్మల్ని ఇంత ఆదరిస్తున్నందరికీ పేరు పేరున. అండ్ ఇక్కడ వచ్చిన గౌరవ అతిథి అయినటువంటి శ్రీ శంకర్ గారికి థ్యాంక్ యూ సార్. మా సినిమాని మీరు ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా చాలా సంతోషం. అండ్ ఇందాక మీరు మాట్లాడిన చూస్తుంటే సినిమా వాళ్ళకైతే బాగా నచ్చుతారు సార్. మీరైతే డెఫినెట్ గా మీరు గెలిస్తే మా సినిమాలకు పండగ సార్. డెఫినెట్ గా ఈ పల్మనేరు మన హైదరాబాద్ లాగా ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ మంచి స్టూడియోలు కూడా వస్తాయని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. మా సినిమాని ఇంత ఆదరించి రిలీజ్ చేస్తున్నందుకు అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇంకా పెద్దలు వచ్చిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. పవన్ గారికి, సార్కి అండ్ సార్కి పేరు మర్చిపోయాను, డైలాగే మర్చిపోతారు పేరు. సో అండ్ మా హీరో జీవన్ హాయ్ సార్, మామూలు లేదు. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ శంకర్ గారికి, ఉమాశంకర్ గారు. నేను ఫస్ట్ టైం ఎట్లా పరిచయం ఏంటంటే ఒక చిన్న టీజర్ రిలీజ్ మన హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో పెడితే నేను చిట్టిబాబు గారితో పోతే ఆ టీజర్ చూసిన తర్వాత ఇది తమిళ సినిమా కదా అనుకుంటున్నాను. అయిపోయింది అన్న, ఇప్పుడు రిలీజ్ కాదు ఇంకా చాలా ఉందన్న. ఒక్కసారి అన్న నేను ఈ సినిమాలు చేయాలా మీరు ప్లీజ్, ఎంత మంచిగా ఉంది అంటే నేను షాక్ అయిపోయినా. ఈవెన్ తమిళమ్మాయి అనుకున్నా, హీరో తమిళ అనుకున్నా, ప్రొడక్షన్ తమిళ అనుకున్నా. అంటే కాంతారా వచ్చిన తర్వాత ఈ వెంటనే ఈ ప్రోమో రావడంతో అంత అటెన్షన్ గ్రాప్ చేసింది సినిమా. నిజంగా అది చూసిన తర్వాత మేము కూడా చేయాలని మేము అడిగాము. అలాగే మన డైరెక్టర్ గారు సార్ కమల్ సార్, కనకరా సార్ కమల్ సార్ అంతే కామరా సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను, మా రాజమౌళిని, అలాగే ఫైమా గారిని, అలాగే నీ పేరు బీరు మేము బీరు అని పిలుచుకుంటాం ఇద్దరిని. బీరు మనల్ని తీసుకొని ఈ సినిమాలో మంచి ట్రాక్ లో పెట్టారు. హీరో గారితో పాటు కొన్ని మంచి సీన్స్ మన ఊర్లో పల్మనేరులో నేను గత 5-6 నెలల నుంచి చేస్తున్నా. ఇక్కడ వాళ్ళందరూ కూడా మా చుట్టాలు అయిపోయారు. మా నాగభూషణ మన నుంచి లాస్ట్ వరకు అందరూ దాకా మంచి చుట్టాలు అయిపోయారు. నేను పల్మనేరు అంటే మా ఊర్లాగా అనిపిస్తుంది. ఈ రోజు పల్మనేరు రావాలంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మొన్ననే ఫోన్ చేశారు మన కామరాజ్ అన్న, 2వ షూటింగ్ ఉంది, మన ఊర్లో జాతర జరుగుతుంది, జాతరలో రియలిస్టిక్ సీన్లు తీయాలంటే నేను యాక్చువల్ గా పల్మనేరుకి ఇంతకుముందు పాలరాజ్ గారి ద్వారా 3-4 ఈవెంట్లు చేశాం అనమాట ఇక్కడ మన ప్రతి టెంపుల్ లో కూడా. సో మళ్ళీ జాతర చూసినట్టు ఉంటుంది, మా సినిమా కూడా ఇక్కడ షూటింగ్ చేసినట్టు ఉంటుంది. చాలా సంతోషంతో వచ్చాం ఈ రోజు 2వ షూటింగ్ కి. రియల్లీ థ్యాంక్ యూ మన ఉమాశంకర్ గారికి, డైరెక్టర్ గారికి, అండ్ మా క్రూ మొత్తం అందరికి కూడా, మా కెమెరామెన్ విజయ్ గారికి, సార్ కి, ప్రతి ఒక్కరికి, లాస్ట్ పర్సన్ నుంచి మా డైరెక్టర్ గారి దాకా పేరు పేరున థ్యాంక్ యూ. మా కాస్ట్యూమ్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా. అండ్ ఇంకా సినిమా చాలా ఉంది, ఇంకా అయిపోలే. లాస్ట్ సార్ వాళ్ళు కూడా జాయిన్ అయినందుకు మన జేపీ ప్రొడక్షన్స్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సార్. మా సినిమాని మీరు కూడా జాయిన్ అవ్వడం మీరు లక్కీ సార్. ఎందుకంటే ఇది ఒక నెక్స్ట్ కాంతార కాబోతుంది, ఆ సినిమాలో మీరు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ కావడం చాలా సంతోషం. అండ్ సార్ మీరు అన్నారు కదా పేరు తీసుకొస్తారు అని, ఇంతకన్నా మంచి ప్రోగ్రామ్ లో మనం మాట్లాడుకుంటాం సినిమా సక్సెస్ తర్వాత. అదే ఇంతమంది సినిమా పల్మనేరు నుంచి వచ్చిందని అందరు ఆశ్చర్యంగా ఇక్కడ చూసేటట్టు చేస్తాం సార్. అక్కడ చూడటం కాదు, ఈ పల్మనేరు చూడాలి అందరు కూడా. అండ్ ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని మా ఉమాశంకర్ గారికి మా సహకారం ఎప్పుడు ఉంటుంది.
థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ వృషభ. గుడ్ లక్. నా కోరిక మన్నించి ఇచ్చేసినటువంటి శివశంకర్ మా తమ్ముడు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా లాంగ్ టైం అయిపోయింది, ఇంత దూరం వచ్చారు. అండ్ మా ఉష్మా టీం అందరికీ నా విషెస్, ఎందుకంటే పేరు పేరున చెప్పలేను కానీ ప్రతిసారి చెప్తూనే ఉన్నా. మా వాళ్ళందరికీ ఇంకొక 20 days స్కూల్ బ్యాలెన్స్ ఉంది. అయిన వెంటనే మా వాళ్ళు ప్రతి ఒక్కరి గురించి వాళ్ళు పడ్డ కష్టం గురించి మాట్లాడతాను. అండ్ ఇక్కడికి వచ్చేసినటువంటి కళాతరంగని వ్యవస్థాపకులు నా చిన్ననాటి మొదటి గురువు ఆయన, యాక్చువల్గా చెప్పాలంటే. అందుకే నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన కూడా రమ్మని చెప్పడానికి కారణం అది కూడా రీజనే. ఆయన రమ్మని చెప్పి ఆయన ద్వారా కొన్ని మాటలు మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ నా మిత్రుడు పవన్ ఎంతో పెద్ద పెద్ద అవార్డులు తీసుకున్నాడు, అమెరికాకి వెళ్ళి అక్కడ కూడా అవార్డులు తీసుకున్నాడు. ఇంత చిన్న గ్రామం నుంచి వెళ్ళి తను కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. పక్కూరులో ఉండి చిన్న చిన్న ఈ ఊరు తీసుకెళ్తున్నాడు, పక్కన నక్కపల్లి తీసుకెళ్ళలేదని. అందుకోసం ఇక్కడి నుంచి నా వంతు సహాయం నేను చేసుకుని హైదరాబాద్ వరకు తీసుకెళ్ళాను బ్రో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం అందరికీ నా శుభాకాంక్షలు చేసుకుంటూ, నాకు ఫస్ట్ టైం మా బావగారు చాలా అన్నింటిలో ఇన్స్పిరేషన్ అనమాట. ఫస్ట్ నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా బావగారిని చూసి పెరుగుతున్నా. ఆయన కష్టం, ఆయన సిన్సియారిటీ నాలో ఒక 20% వచ్చి నన్ను ఇలా ఇంతవరకు చేసిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బాబా, ఫస్ట్ టైం నా గురించి పాజిటివ్ గా మాట్లాడిందని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నక్కపల్లి కనకజాత శుభాకాంక్షలు. ఈ రోజే షూట్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలియాలి మా ఊర్లో షూటింగ్ జరుగుతుందని. వాళ్ళకి మా గురించి, మా సినిమా గురించి బయటకు వెళ్ళాలి. ఫస్ట్ మీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. మా సినిమాను లోకల్లో కూడా చాలా బాగా పబ్లిసిటీ చేశారు. మా సీసీ చంద్రన్ అయితే ఫస్ట్ మా ట్రైలర్ పెట్టి మా షూటింగ్ పెట్టి 1 week లోనే 45,000 వ్యూవర్స్ ని చేశారనమాట. చాలా థ్యాంక్ యూ సో మచ్. స్టిల్ ఆయన ఛానల్లో మన ఛానల్ ఉంది, ఆల్మోస్ట్ 85 దాకా వెళ్తుంది. థ్యాంక్స్. ఇంతకంటే మంచి ట్రైలర్ ఇస్తానన్నా మీకు. సినిమా రిలీజ్ అవడానికి ఇంకొక 2 months గ్యాప్ ఉంది. ఈ 2 months లో మన సినిమా ఏంటి, మన సినిమా సత్తా ఏంటి అనేది ఇక్కడ చెప్పను, చెప్పే ప్లేస్ లో చెప్పి నిరూపించుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులు, అలాగే మన సార్ ఎంత బిజీగా ఉన్నా మా కోసం టైం ఇచ్చి ఇక్కడ దాకా వచ్చి మాకు సపోర్ట్ గా నిలబడి మా సినిమాను ముందుకు తీసుకెళ్తానని మాకు హామీ ఇచ్చి మాతో పాటు మా లాంటి టెక్నీషియన్ సినిమా కళాకారులను అందరినీ సహకరిస్తానని మాట ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే పవన్ సార్కి, మా కళాతరంగని రాజేష్ సార్కి, అలాగే అన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సో మా ప్రొడ్యూసర్ గారు ఉమాశంకర్ గారు వృషభ అనే మూవీని ఇక్కడి నుంచినే ప్రారంభించాం. సో మేము ఒక చిన్న కథను ఇక్కడి నుంచినే స్టార్ట్ చేసాం. సో సినిమా ఆల్మోస్ట్ 70% అయిపోయింది. దగ్గరలో ఇంకొక షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఒక 2 days ప్లాన్ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ మంత్ 10th నుంచి ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులతోటి ఇదే నక్కపల్లిలో ఈ పరిసర ప్రాంతాల్లో షూట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ మీరందరూ మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఒక డిఫరెంట్ కంటెంట్తో వెళ్తున్నాం. సో ప్రతి ఒక్కరూ మీరందరూ మాకు దగ్గరుండి మన లోకల్ టాలెంట్ని, ఇక్కడ ఉన్న ఆర్టిస్టులను కూడా కొంతమందిని తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మీరు ఎవరైనా యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మమ్మల్ని సంప్రదించండి. సో మాకు ఏదైతే క్యారెక్టర్కి మీరు సూట్ అవుతారో ఖచ్చితంగా మేము హెల్ప్ అనేది చేస్తాం. అలాగే మా ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు మాట్లాడతారు. హాయ్ సార్, నమస్తే. నా పేరు సదానందం జబర్దస్త్. ముందుగా శివ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ బ్లాక్ బస్టర్ సినిమాలో నాకు కూడా ఒక మంచి అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి వెరీ వెరీ థ్యాంక్ యూ బ్రో. ఈ సినిమాలో చేసుడు చాలా అంటే నాకు చాలా అదృష్టం. మంచి క్యారెక్టర్ కూడా, వాళ్ళు ఫుల్ ఏజ్ క్యారెక్టర్ ఇచ్చినందుకు మా కామరాజ్ గారికి, అట్లానే మా ఉమాశంకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అన్న స్పెషల్ గెస్ట్, మీ వీడియోలో ఇన్స్పిరేషన్ గా చూసిన చాలా, మీ అన్నదమ్ముల వీడియో పాటు కూడా మాకు చాలా ఇన్స్పిరేషన్, చాలా ఏడ్చినా కూడా టైంలో చూసినాము. థ్యాంక్ యూ అన్న, మాట్లాడికి వచ్చినందుకు. నేనంటే లైవ్ లో చూసినందుకు చాలా గ్రేట్ అన్న. థ్యాంక్ యూ. మళ్ళా నాతో కో ఆర్టిస్టులు మా జబర్దస్త్ నవీన్ అన్న, రాజమౌళి అన్న, పైమ గారు వాళ్ళతో చేసుకుంటూ చాలా హ్యాపీగా అనిపించింది. నన్ను మంచిగా నాతో మంచిగా చేపించుకున్న మా డైరెక్టర్ గారికి చాలా ఓపిక ఉన్నది పాపం నాతో చేపించుకోవాలని. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ అన్న. మళ్ళా సారీ అన్న ప్రొడ్యూసర్ ఇంకో అన్న జేపీ పొడి అది కూడా కలిసినందుకు వాళ్ళు కూడా ది బెస్ట్. ఈ బ్లాక్ బస్టర్ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మంచి హిట్ అవుతుంది, అది కూడా నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.